సార్ ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయింది అండ్ స్టాక్ మార్కెట్లో కూడా కొంచెం నెగిటివ్ గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా? అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంటి ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ చేస్తే? సో బేసిక్గా రెండింటికి ఉండేటువంటి బలాలు బలహీనతలు రెండింటి గురించి మాట్లాడదాం. ఎందులో పెట్టుబడి పెట్టాలి నేను చెప్పను. ఓకే, లెట్ ద వ్యూవర్ డిసైడ్. అంటే అడ్వాంటేజ్ చెప్పండి, డిస్అడ్వాంటేజ్ రెండు చెప్దాం మనం. రెండింటి వైపు ఉన్న బలహీనతలు రెండు మాట్లాడదాం. సో ఫస్ట్ గోల్డ్ గురించి అడిగారు కాబట్టి గోల్డ్ గురించి మాట్లాడదాం. గోల్డ్ మనకి లాస్ట్ 1 ఇయర్లోనే 50-60% రిటర్న్. ఇక అసలు మ్యాడ్ ర్యాలీ. బేసిక్గా అది ర్యాలీ అవ్వడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. గ్లోబల్ అన్సర్టనిటీస్, మనకి టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ పెరగటము, అటు వాణిజ్య యుద్ధాలు అవ్వచ్చు, డైరెక్ట్ యుద్ధాలు అవ్వచ్చు, ఈ రెండు కనిపించటము మనకి గోల్డ్ మంచి ర్యాలీ అనేది కనిపించింది. ఈ రెండింటి వల్ల ఏమైంది, మనకి అన్సర్టనిటీస్ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అనేది గోల్డ్ వైపుగా బాగా పెరిగింది. ఓకే, ఎవరో ఒకరు కొంటేనే కదా. సో ఫస్ట్ డిమాండ్ అండ్ సప్లై పాలసీని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో ఒకరు బలంగా కొంటూ ఉంటే దాని యొక్క డిమాండ్ పెరగడం వల్ల ఒక వస్తువు యొక్క ధర పెరుగుద్ది. ఆప్షన్ కూడా అదేగా జరిగేది. నాకు ఇది కావాలి కావాలి అని ఎక్కువ మంది ఎగబడ్డారు అనుకో, దాని రేటు పెరుగుద్ది. దాన్ని డిమాండ్ అండ్ సప్లై అని అంటారు. సో ఎక్కడైతే డిమాండ్ పెరుగుద్దో అక్కడ రేటు పెరుగుద్ది. అక్కడ డిమాండ్ పెరగడానికి గల కారణాలు ఏంటి? ఏం పెరిగాయి? గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల ఆర్బీఐ వీళ్ళందరూ కూడా సెంట్రల్ బ్యాంక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ మంచి బయింగ్ని చేశాయి. గోల్డ్ రిజర్వ్స్ని పెంచేసాయి అడ్డగోలుగా. దానివల్ల అది పెరగడంతో అదే టైంలో ఈ ఈటీఎఫ్లు బయ్యింగ్, గోల్డ్ పెరుగుతుంది అనే యూఫోరియాలో మన వాళ్ళు కూడా కొనటము, రైట్, అక్కడ రీటైల్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది. ఇవన్నీ ఒకసారి కలిసి వచ్చాయి. ఇప్పుడు ఒక పెద్ద నది వెళ్తుంది. సరే, పెద్ద నది పోతూ ఉన్నంతవరకు ఏ సమస్య లేదు. దాంతోపాటు 4-5 పిల్ల కాలువలు వచ్చి కలిసాయి. వాటర్ ఫ్లో ఒక దగ్గర బాగా పెరిగింది. దాంతో ఊర్లు కొట్టుకుపోయినట్టుగా గోల్డ్ విపరీతంగా మారింది, రేట్లు పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ పెద్ద నదికి సప్లై అనేది ఆగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? గ్లోబల్గా అన్సర్టనిటీస్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అటు ట్రంప్ చైనాతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇండియాతో కూడా హియర్ అండ్ దేర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్ ఇవన్నీ కూల్ డౌన్ అవుతున్నప్పుడు మనకి గోల్డ్ యొక్క ప్రైజెస్ పెరగడానికి అవకాశం ఉంది. అదే జరిగింది ఇప్పుడు. ఎందుకు? సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది నెగిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ఏం లేదనంటే గ్లోబల్గా మళ్ళీ రిసెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి కనపడుతుంది. యూఎస్లో లే ఆఫ్స్ పెరిగిపోయినాయి. మన అమెజాన్లో 30,000 ఎంప్లాయీస్ గట్టిగా లెగొస్తున్నాయి. దాదాపుగా లాస్ట్ 1 ఇయర్లో 1.1 మిలియన్ జాబ్స్ లే ఆఫ్ జరిగింది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ అది.